హాయ్ హలో. ఇది కొంతమంది నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. చిన్నప్పటి నుంచి మన స్వతంత్రం, మన లైఫ్ స్టైల్, మన ఎంజాయ్ అని పొట్టి పొట్టి బట్టలు వేసుకొని, చిన్న బట్టలు వేసుకొని, ఎవరి దగ్గర అవమానాలు పడాలో వాళ్ళ దగ్గర పడి ఏమేం చేయాలో అన్నీ చేశారు. ఒక తెలిసినా కన్నా జ్ఞానంగా బుద్ధిగా ఉంటే బాగుంటుంది. ఎందుకో తెలుసా? తల్లిదండ్రి రక్త మాంసాలు కూడబెట్టి కడుపులో మోసి 9 నెలలు కన్నందుకు కనీస ధర్మం నేర్చుకుంటే రేపొద్దున మనకే ఒక దారి చూపిస్తాడు దేవుడు. ఓకే, ఎందుకంటున్నానో తెలుసా ఈ మాట? తెలిసి తెలియని మాటలు ఉండాయి లేనివి అన్నీ తవ్వుకుంటా మనకు నోరు ఉంది కదా, ఓపిక ఉంది కదా, బాగా తిని వాగుదామని 10 మందికి వెళ్ళి పంచామనుకో ఏం ఉండదు. చిల్లర అయిపోయి చించేసిన ఇస్తరాకులాగా, ఎంగిల్ ఇస్తరాకులాగా ఏదో రోజు ఇసిరి రోడ్డు మీద పారేస్తారు. అది అవసరమా? పుట్టారంటే అమ్మాయిలకు కొంతమందికి చెప్తున్నా నేను, తల్లిదండ్రుల గౌరవం కాపాడాలి, రక్త సంబంధికులను ప్రేమించాలి. చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న ప్రాబ్లాలు ఉంటాయి, అక్కడిది చెప్పుకొని వాళ్ళ మీద తోసేసి ఏదేదో ఉండాయి లేని మాట్లాడి ఇవి అవసరమా? అసలు ఏం పని బాట ఏం లేదా? హాయిగా ఇంత తినాలి, డ్యూటీ చేసుకోవాలి, ఎదురుగుండా పని చేసుకోవచ్చుగా. ఏంటి ఇవన్నీ? మనకు నచ్చినట్టు మనం ఎలాగో నడుస్తున్నాం. ఎవరు నిన్ను పలకరించలేదే, ఎవరు అడగలేదే, ఏలెత్తి చూపించలేదే, ఇంకా ఏంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు? ఇవన్నీ పాపపు మాటలు. భగవద్గీతలు, బైబిళ్ళు తెలుసా ఏం రాశారో? నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే వెనకమాల మూట ఇది మహా పాపం. అది అర్థమవుతుందా? చేసిన వాళ్ళకి ఏమీ కాదు, ఏం తగలదు. మాట్లాడే వాళ్ళకి, ఏలెత్తి చూపించే వాళ్ళకే సర్వ పాపాలు వచ్చి చుట్టుకుంటాయి. అలాంటివి చుట్టుకుని కొంతమందికి ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయి, కొంతమంది రోడ్డును పడ్డారు, కొంతమంది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా దేనికి వాగేది? తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడండి. కట్టుకున్న వాడితో ఉండలేనప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఎట్టగొట్ట ఊరేగండి. ఎంత కష్టపడి చేశారు, ఎంత కష్టపడి పెంచారు, పెళ్ళిళ్ళు చేశారు, చదివించారు, అన్నీ తొంగలో తొక్కేశారు. ఇంకా ఎందుకు తల్లిదండ్రుల మీద పడి ఏడ్చేది? అంటే శుభ్రంగా ఉంటే చూడలేరా? ఇదేనా బైబిల్లో, భగవద్గీతలో ఉంది? ఎవరు నేర్పారు? ఎవరు చెప్తున్నారు ఇదంతా? తెలివి లేని మాటలు ఇవి, తెలివి లేని పనులు తెలుసా? తెలివి ఉండేవాళ్ళు ఒక్కొక్క మెట్టు అందలానికి ఎక్కినాక అప్పుడు మన సస్తా ఏంటని చూయించుకోవాలి. ఏమీ లేకుండానే మాట్లాడితే ఎగతాళి వేళాకోళంగా ఉంటుంది. ఇది ఎవరి గురించో ఎందుకో కొంతమందికి బాగా తెలుసు. మనసులో పెట్టుకోండి. ఇప్పుడు కన్నా మారితే బాగుంటుంది. అనవసరమైన మాటలు అనవసరం. మన బాడీ మెయింటైన్ చేసుకోవాలి, మన మైండ్ని మెయింటైన్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. ఎలా బతకాలి, ఏ వయసులో ఏం మాట్లాడాలి, ఏ వయసులో ఏం చేయాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఎప్పుడు ఏం చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి. ఇది కూడా తెలియకపోతే అసలు మనం ఏం చేస్తాం భూమి మీద? కొన్ని కోట్ల మంది అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లి పిల్లలు ఎంతోమంది గొడవలు అవుతున్నాయి. ఏదో మాట వస్తుంది, సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు ఏలెత్తి చూయించుకుంటా, ఎంచుకుంటా, పెంచుకుంటా, తుంచుకుంటా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటే మనమే అల్లరవుతాం. అర్థమవుతుందా? చెప్పిన వాళ్ళే అల్లరవుతారు. అన్నీ ఉండమ్మా, అనిగే మనిగే ఉంటుంది, ఏమీ లేదు, ఎగిరెగిరి పడిద్ది. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు.